సంబంధించిన వార్త ఒకసారి గమనిస్తే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఆయన గెలవడం జరిగింది. అందుకోసమే ఈసారి ఉప ఎన్నిక రావడం జరిగింది. ఇక్కడ ఏంటి పరిస్థితి, ఎట్లా జరుగుతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ముగియడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థులు ఏ విధంగా ఓటేసే అవకాశం ఉంది, ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఒకసారి మనం గమనిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకున్న 11 మంది. ప్రధానంగా ఈ పోటీలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, టిఆర్ఎస్ అభ్యర్థిగా ఖచ్చితంగా ఓడిపోయే నేత రాకేష్ రెడ్డి, గతంలో బీజేపీ నేత. ఇక్కడ ఖచ్చితంగా గెలిచేందుకు మెరుగైన అవకాశాలున్న నేత, ప్రశ్నించే గొంతుగా పేరున్న తీన్మార్ మల్లన్న కేసీఆర్ కు చుక్కలు చూపించి గడిల్లో ఉన్న కేసీఆర్ ను బయటకు తీసుకురావడంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మీడియా సంస్థ ద్వారా, జర్నలిజం ద్వారా పనిచేయడం జరిగింది. ముఖ్యమంత్రికి ముచ్చమటలు పట్టించడం జరిగింది. ఈ జర్నలిజం కానీ లేదంటే మీడియా సంస్థలను ఇష్టానుసారంగా అవాకులు చెవాకులు పేల్చుతూ ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి కేసీఆర్కే ముచ్చమటలు పట్టిస్తూ ఆ కేసీఆర్ ప్రభుత్వం కూలడంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి నిర్బంధ కాండ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న కుటుంబ పాలన, దొరల పాలన గురించి తీన్మార్ మల్లన్న అద్భుతమైన పోరాట పటిమ చూపించడం జరిగింది. తెలంగాణ ప్రజలకి ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏం పాలన చేస్తున్నాడనే కోణంలో మీడియా ద్వారా తీన్మార్ మల్లన్న అద్భుతంగా చూపించడం జరిగింది, తెలియజేయడం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు కూలిపోవడంలో క్రియాశీల పాత్ర పోషించడం జరిగింది తీన్మార్ మల్లన్న. ఈ అంశాన్ని ఎవరో చెప్పింది కాదు, కేసీఆర్ కొడుకు కేటీఆర్ చెప్పడం జరిగింది. మా విషయాలు మొత్తం బయట పెట్టడం జరిగింది తీన్మార్ మల్లన్న. ఏంటి ఒకసారి చూస్తే ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇది ఏంటంటే ఇక పట్టభద్రుల పరీక్షకు సంబంధించి మండలి ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 27న ఎన్నిక, సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలని టిఆర్ఎస్ విఫల ప్రయత్నం. ఇక పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం ఇచ్చింది కానీ పాపం ఓడిపోతున్నాడు ఆయన. అసలు ఎందుకు వచ్చింది ఎన్నికను ఒకసారి గమనిస్తే ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 ఏప్రిల్ వరకు అవకాశం ఉన్న ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 27న ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కు కేవలం 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ముమ్మర ప్రచారం నిర్వహించేలా కేటీఆర్ బుధవారం జరిగే భేటీలో ఆయన ఇక్కడ ప్రచారం చేపట్టినారు. 3 జిల్లాల్లో సుమారు 4.61 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగించిన ప్రచారంపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టడం జరిగింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం 11 మంది తమ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. నెల 27న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహిస్తారు. 12 జిల్లాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎంపీ ఎన్నికలు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించింది. ఉద్యోగాల భర్తీ ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికలకు వెళ్తుంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే 30,000 ఉద్యోగాల భర్తీ చేయడం కాంగ్రెస్ కు పెద్ద సానుకూల అంశంగా మారింది. దీనికి తోడు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రచారంలో ముందున్నారు. 3 ఉమ్మడి జిల్లాలు పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం రద్దు అంశాలు ఈ ఎన్నికలు కూడా బీజేపీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 25వ తేదీ వరకు ప్రచారానికి గడువు ఉంది. 4.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. త్వరలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి వరంగల్ కు చెందిన రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేయడం జరుగుతుంది. కోదండరాం సిపిఐ మద్దతు కాంగ్రెస్ కే. 2021లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ చీఫ్ కోదండరాం, సిపిఐ నుంచి జయసారథి రెడ్డి పోటీ చేశారు.
మూడో ప్లేస్ లో నిలిచిన కోదండరామ్ కు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు 70,000కు పైగా దక్కాయి. సిపిఐకి 9,000కు పైగా ఓట్లు వచ్చాయి. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా చెరుకు సుధాకర్, రాణి రుద్రమారెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ పోటీ చేసి 4వ స్థానంలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్న కోదండరామ్, చెరుకు సుధాకర్, రాణి రుద్రమ, సిపిఐ అభ్యర్థి ఇప్పుడు పోటీలో లేకపోవడం కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ గా మారాయి. కోదండరామ్ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే సిపిఐ మిత్రపక్షంగా ఉండడం కలిసొచ్చే అంశం. 3 ఉమ్మడి జిల్లాల్లో బలంగా అధికార పార్టీ. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ 3 సీట్లు మాత్రం గెలవగా మిగతా అన్ని సీట్లు కాంగ్రెస్ గెలిచింది. తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో గెలిచిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకరి బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇక ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం గమనార్హం. ఈ 3 జిల్లాల నుంచి 6 మంత్రులు ఉన్నారు. ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగియగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రాడ్యుయేట్లను కలిసి 4 నెలల పాలన, ఉద్యోగాల భర్తీ, 6 గ్యారంటీలు, రానున్న రోజుల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాల గురించి వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీకి ఇబ్బందులను ఒకసారి ఏమేమి చూస్తే, లోక్సభ ఎన్నికల్లో బాగా చర్చకు వచ్చిన రిజర్వేషన్ల తొలగింపు, రాజ్యాంగం రద్దు అనే అంశాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. వీటికి తోడు ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తారని ప్రచారం. ఇవంతా సొల్లు కబుర్లు. ఇక గ్రూప్ 1 డిఎస్సితో సానుకూలం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసింది. దీంతో నిరుద్యోగులు సానుకూలత ఏర్పడింది. అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల పరీక్షలకు డేట్లను ప్రకటించడంతో పాటు అటు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక టీచర్ల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు పోస్టుల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. అంటే ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పార్లమెంట్ ఎన్నికలు జరగడం జరిగిందో అదే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది. తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి మధ్యన పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ప్రభావం చూపబోదు. ఎందుకంటే వాళ్ళు నరికింది ఏం లేదు. నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం దొంగ పార్టీ టీఆర్ఎస్ అనేది స్పష్టమవుతుంది. తెలంగాణ సమాజాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇక తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గృతిక, అదే విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో తన వంతు పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తీన్మార్ మల్లన్న అద్భుతమైన పని చేయడం జరిగింది. అదే విధంగా ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా తమకు మంత్రి పదవులు రావడంలో, ఎమ్మెల్యేలు విజయం సాధించడంలో, కేసీఆర్ గడిలను విరగొట్టడంలో తీన్మార్ మల్లన్న పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రముఖంగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి తీన్మార్ మల్లన్న మెజార్టీ ఎంత అనేది తర్వాత కానీ తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న విజయం సాధించడం ఖాయం.